మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లు పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 3 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో ఆ మహాగణనాథుడిని కొలువు తీర్చారు. 3 రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के। ప్రతిరోజు ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అనంతరం భక్తి ప్రధానమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారి దర్శనార్థం విచ్చేసే వందలాది భక్తులకు విశ్వబ్రాహ్మణ సంఘం కుటుంబ సభ్యులకు అన్న ప్రసాద వితరణ సేవా కార్యక్రమం నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డూను కూడా 3 రోజుల పాటు ఆ మహాగణపతి వద్ద ఉంచి పూజలు నిర్వహించి నిమజ్జనం రోజున ఆ లడ్డూ వేలం చేపట్టారు. భక్తులు పోటీపడి లడ్డూను 31,000 రూపాయలకు వేలం పాటలు కొనుగోలు చేసి మహాప్రసాదంగా స్వీకరించారు. ఈ 3 రోజులు విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు ప్రెసిడెంట్ కె రవి ఆచారి, సెక్రటరీ నటేష్ ఆచారితో పాటు కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు పాల్గొని ఆ గణనాథుని కృపకు పాత్రులయ్యారు. గణనాథుని దర్శనార్థం విచ్చేసే వందలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక గణేష్ నిమజ్జనం రోజు పట్టణ పురవీధుల గుండా గణనాథుడిని ఊరేగించి ఈ ఊరేగింపులో విశ్వబ్రాహ్మణ సంఘం కుటుంబ సభ్యులతో ఆటపాటలతో భక్తి గీతల మధ్య ఆ గణనాథుడిని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. ఈ 3 రోజుల పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ కె రవి ఆచారి, సెక్రటరీ నటేష్ ఆచారి. పిల్లలకు, ఆడవాళ్లకు, సోదరులకు, మిత్రులకు నా యొక్క నమస్కారము, వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సంతోషం, సుదినం, ఆనందం. ఈరోజు వినాయక చవితి అంటే వినాయకుని పుట్టినరోజు. ఈ వినాయకుని పుట్టినరోజు ఎవరైతే ఘనంగా జరుపుతారో వాళ్ళకి శుభాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనకు ఈ విశ్వబ్రాహ్మణులు దాదాపు మనకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని ఈ రోజు నుంచి మనము ఈ గ్యాప్ని ఫిలప్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము నిర్వహించాలని, వినాయక చవితిని ప్రతి సంవత్సరం జరపాలని, మన కమిటీ సభ్యులందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని, పెద్దల్ని అలాగే పిల్లల్ని అందరినీ కోరడమైనది. అలాగే ఆ యొక్క గణపతి, ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు మాకు ఎంతో ఉండాలని, ఇలాంటి వినాయక చవితులు ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా జరిపించాలని, జరగాలని మనస్ఫూర్తిగా నేను విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి ప్రెసిడెంట్గా కె రవి ఆచారి, వి నటేష్ ఆచారి సెక్రటరీ మరియు కమిటీ సభ్యులందరూ కూడా కోరడమైనది. ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. మీ అందరికీ ఒక చిన్న విన్నపము. మనము రేపు ప్రతి ఒక్కరు, ఈరోజు సాయంత్రం కూడా రావాలా, రేపు ప్రతి ఒక్కరు రేపు దయచేసి డస్ట్బిన్లో వేయాలి. దయచేసి
अभीप्सा सिद्ध्यर्थं कोई सुरय जपि सर्वविघ्न क्षय गणाधिपते नमः। ओम गणानां स्वागतं भवामहे कविं कवीनाभस्तवस्तमं जयेशराजं ब्रह्मणां ब्रह्मसां सुवर्णोदभिर्षिरदानं महागणदानो ध्यायामि ध्यानं समर्पयामि। మీ చేతిలో ఉండే అక్షంతలు ఈ మనసులో ఉండే కోరికలకు అని గణపతి పాదాలు ఉన్నాయి, అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఓం సునీదే ప్రస్మాచ ప్రాణఘనో దేహి భోగం యోపస్య సూర్యం చుంబనయాన స్వస్తి అమృతై ప్రాణ అమృతమాప ప్రాణానివేద స్థాన్ భోజే ప్రాణప్రతిష్ఠాపన సిద్ధిరస్తు తదంగా పంచామృతాభ్యో వినియోగః. ఓం ఆప్యాయస్మే ఏదిదే విశతస్వ వాజం క్షీరేణయామి యది క్రావణకాశం జిష్ణో రసస్య వాజినః సురభీణ ముఖాగరత్ ప్రాణం పిదాగ్రహయామి చిత్రమసి జ్యోతిర్దేయోసి దేవోతోత్పురా స్వచ్ఛదేవో సూర్యస్య రాజ్యామి మధువాత ఆరుదాయదే మధుక్షితవః మాధ్వీయేన సంతోషదేహి మధురక్తమదోషది మధు పార్థమృజ మధు జీర్ణ పిత बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के।
ప్రజలందరికీ నా నమస్కారము. ఈరోజు గుంటకల్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి నిమజ్జనోత్సవానికి మేమంతా కూడా కమిటీ సభ్యులు మరియు పెద్దలు, విశ్వబ్రాహ్మణ పెద్దలు మరియు ఆడవాళ్ళు, పిల్లలు మరియు మిత్రులు ఇలా అందరూ కూడా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి మేమంతా కూడా తరలి వెళ్తున్న సమయంలో ఎంతో ఆనందోత్సాహంతో, కోలాహలంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తాదులు కానీ అంతా కూడా వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే మా కమిటీ సభ్యులు ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు సహకారం లేకపోతే ఈరోజు ఇంతటి ఘనంగా ఉత్సవం విశ్వబ్రాహ్మణ కమిటీ వారు చేసేవారు కాదు. అందరికీ, ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. అలాగే నా కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారము. విశ్వబ్రాహ్మణ పెద్దలకు అలాగే ఆడవాళ్ళ పిల్లలందరికీ నా యొక్క నమస్కారము. ధన్యవాదాలు.